ప్రభు అయిన యేసు నామంన మీకు శుభములు. గత వారం రోమీలకు రాసిన పత్రిక ధ్యానాలను మనం ముగించుకున్నాము. ఈరోజు అపొస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక ధ్యానాలను మనం మొదలు పెడుతూ ఉన్నాము. పౌలు కొరింథీ యొక్క విశ్వాసులకు మాత్రమే కాదు, ఈ పత్రికను క్రీస్తు యేసు నామంన ప్రార్థన చేసే ప్రతి స్థలంలో ఉన్న విశ్వాసులందరికీ రాస్తున్నాడని మొదటి 2 వచనాలలో రాయబడి ఉంది. అంటే ఈ పత్రికలోని విషయాలన్నీ ఈ రోజున మన కొరకు రాయబడి మన కొరకు అందించబడి ఉన్నాయి. పౌలు ఈ పత్రికను ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, కొరింథీలో కఠినమైన సమస్యలు ఉన్నాయి. అక్కడి క్రైస్తవులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు. వీటిని బట్టి వారిలో వారు వేర్వేరు గుంపులుగా విడిపోయారు. వారందరినీ కలిపి ఉంచడానికి, వారి సమస్యలన్నిటినీ దేవుని జ్ఞానానుసారంగా వారికి పరిష్కారాలను ఇస్తూ, వారి ప్రవర్తనను గురించి హెచ్చరిస్తూ పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు మనం కొరింథు సంఘం గురించి కొంత తెలుసుకోవాలి. కొరింథు అనేది ఒక ప్రఖ్యాతి చెందిన గ్రీకు పట్టణం. ఇది చుట్టూ సముద్రాన్ని కలిగిన ఒక విశాలమైన గొప్ప పట్టణం. కోస్టల్ ఏరియాగా ఉండడం వలన అక్కడ రకరకాల సంస్కృతులు కలిగి మంచి బిజినెస్ ఏరియాగా ఉండి అనేక సిద్ధాంతాలను ఆచరించే మనుషులను కలిగి ఉండింది. అక్కడి ప్రజలు అపవిత్రమైన కార్యాలను, అసహ్యకరమైన కార్యాలను జరిగించే సూచనగా ఉన్న కొన్ని దేవతలను ఆరాధించేవారు. వాటికి అక్కడ అనేక గుడులు, గోపురాలు, థియేటర్స్ ఉండి వీటన్నిటితో కొరింథు పట్టణము నిండిపోయి ఉండేది. అటువంటి వారి మధ్యలో నుండి రక్షించబడి ప్రత్యేకించబడినటువంటి విశ్వాసులకు వారి మధ్యలో కలిగిన సమస్యలను పరిష్కరిస్తూ పౌలు రాసినటువంటి పత్రికలే కొరింథీలకు రాసినటువంటి పత్రికలు. 5వ వచనము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఇది కొరింథీ విశ్వాసులకు ఇవ్వబడినటువంటి సాక్ష్యము. కొరింథీ విశ్వాసులు జ్ఞానవంతులు మాత్రమే కాదు, కృపావరాలతో నిండిన వారై క్రీస్తు యేసు యొక్క 2వ రాకడ నిమిత్తం ఎదురు చూస్తున్న నమ్మకమైన విశ్వాసులు. అయితే 10వ వచనం చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను. ఇంత మంచి సాక్ష్యాన్ని కలిగిన కొరింథీ విశ్వాసులు దైవికమైన విషయాల పట్ల జ్ఞానం కలిగి ఉపదేశంలో ఉన్నప్పటికీ కూడా వీరు మాట్లాడినప్పుడు ఇతరుల పట్ల వ్యతిరేక భావంతో మాట్లాడేవారు. వీరిలో వీరికి కోపము, కక్షలు ఉండేవి. వీరికి ఏకమనస్సు అనేది తెలియదు. అంతేకాదు, వీరికి వ్యక్తుల పట్ల ఫేవరిటిజం అనేది ఉండేది. ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యక్తిని విపరీతంగా అభిమానించడం, వెంబడించడం అనే దుర్గుణాలు ఉండేవి. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇందుకు పౌలు మీలో ప్రతి ఒక్కడి విమోచన కొరకు సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మీరు వెంబడించాలని తేల్చి చెప్పాడు. అన్నిటికీ మించి వీరిని అతిశయం అనే ఒక బలమైన దుష్టుడి క్రియ ఏలుతూ ఉండడం పౌలు గ్రహించి వారిని సరిచేస్తూ బుద్ధి చెప్తున్నాడు. యేసు ప్రభువు చేత రక్షించబడిన క్రైస్తవులు అనబడేవారు బలహీనమైన ప్రజలే. బలవంతులు, జ్ఞానులు క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘానికి బయట ఉన్నారు. వారిని సిగ్గుపరచడానికి క్రీస్తు బలహీనమైన వెర్రివారైన మనలను ఎన్నుకున్నాడు. నిజంగా ఎన్నికైన వారు, మనుషులలో శ్రేష్టమైన వారు దేవుని సంఘంలో లేరు. దేవుని సంఘం వెలుపట ఉన్నారు. వీరిని వ్యర్థులుగా చేయడానికే, వారి యొక్క అహాన్ని అణిచివేయడానికే దేవుడు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రభువు రక్షించి ఏర్పరచుకున్నాడు. మరి అట్లాంటప్పుడు
మనం అతిశయించడానికి ఏమన్నా ఉందా? క్రీస్తు యేసు తప్ప మనం అతిశయించడానికి కారణమేదీ లేదు కదా. దేవుని ప్రణాళికను మనం చూస్తే ఆయన మనుషులను బ్యాలెన్స్ చేసే విధానాన్ని మనం కనుక తెలుసుకోవాలనంటే కొరింథీ పత్రికలను మనం చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం స్వతహాగా పవిత్రతను కలిగి లేనివారమే, అజ్ఞానులమే, అనీతిమంతులమే, మూర్ఖులమే. అయితే సర్వోన్నతుని కుమారుడైన పరలోకం నుండి మన కొరకు దిగివచ్చి తన రక్తాన్నంతటిని పాపప్రాయశ్చిత్తంగా మన కొరకు కార్చి బలి అయిన బలి పశువు క్రీస్తు యేసే మనలో ప్రతి ఒక్కరికి ఆయన నీతిగా మార్చబడ్డాడు. ఆయనే మన పరిశుద్ధత అయ్యాడు. ఆయనే మనకు జ్ఞానమయ్యాడు. ఇటువంటి మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క కృప వాక్యం విన్న బిడ్డలందరికీ కలుగునుగాక. ఆమేన్.